మర్యాద చేద్దామని కాఫీ అట్టుకునొస్తే మీ ఫ్రెండ్స్ ముందే అవమానించారు. దేవుడు ఊరుకుంటాడా? శిక్ష వేయిస్తాడు. ఏ దేవుడే నిన్ను? మీకు చాలా బలం ఉందని తెలుసు చిన్నమ్మగారు. కానీ అది ఇంటిని నాశనం చేసేటోళ్ళకి సాయపడరాదు. మంచి చేసే నాలంటోళ్ళ మీద దెబ్బ పడరాదు. చెప్పింది అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు మీ మర్యాద పోదు. ఇది నన్ను నెట్టేసింది నీలాంబరి. నిన్ను నెట్టేసింది నన్నైతే ఎప్పుడో కొట్టేసింది. ఏంటి? కొన్ని చెప్పలేవు. చెప్పకుండానే ప్రతీకారం తీర్చుకోవాలి. తీర్చుకుంటాను. నా సంతోషమే ముఖ్యమని నువ్వు మాటిచ్చావు అమ్మా. కానీ నా సంతోషం, నా ఇష్టం, నా ప్రాణం పార్వతి అని నీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు నా శత్రువైన నీలాంబరి మెల్లో నల్ల పూసలుండే పుస్తలు తాడవేసి సంతోషంగా ఉండమని ఆశీర్వదించబోతున్నాను. కానీ ఈ చేతులు నీ పాదాలు పట్టుకొని దండం పెట్టడానికి తప్ప ఆ రాక్షసికి తాలిబొట్టు వేయడానికి ఇష్టపడవు. నేను ఆ పని చేయలేనమ్మా. నాకేదో ఒక దారి చూపించు ప్లీజ్ అమ్మా. పెద్దబాబు గారు, సన్న భయం వేస్తుంది పెద్దబాబు గారు. ఎందుకు పార్వతి? నీ దేవుడు ఆ దయ్యం మెళ్ళలో నల్లపూసలు వేస్తాడనా? అట్ట అనుకోను పెద్దబాబు గారు. దాన్ని ముట్టుకునే పరిస్థితి వస్తే మీరేం చేసుకుంటారో, ఏమవుతారో అన్న భయం నన్ను వెంటాడుతోంది. భయపడకు పార్వతి. ఇప్పటిదాకా భగవంతుడు మనకు అండగా ఉన్నాడు. ఏం జరగాలో ఆయన్ని చూసుకుంటాడు. నాకు కూడా నదురుతుంది. ఏం కిడు జరుగుతుందో ఏటో. చెడు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ మంచి జరుగుతుంది. అది ఇప్పుడే జరిగితే నీకు నమ్మకం కలుగుతుంది. వీటిని భార్య మెడలో భర్త ఎందుకేస్తాడో నాకంటే నీకే బాగా తెలుసు పార్వతి. భార్యాభర్తల అనుబంధం ఆ సూర్యచంద్రుల సాక్షిగా ఒకటిగా ఉండాలని చెప్పారు. మన ప్రేమ ఒకటైంది, మనము ఒకటయ్యాం. ఇక నీలాంబరి ఊసేలేదు, తన కోరిక తీరదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆడపిల్లకి కుడి కన్నా తిడితే భయం ఉంటుంది పెద్దబాబు గారు. ఆ నీలాంబరి ఏం చేస్తాదో ఏటో. కోడికన్నా తిడితే మంచిదే అన్నావు కదా పార్వతి. అది మీకైతే మంచిది పెద్దబాబు గారు, ఆడవాళ్ళకైతే అనర్థం. ఇదా నీ భయం? ఇంతకుముందు నా శ్రీమతి చెప్పిన విషయం తనే మర్చిపోయిందనుకుంటా. ఏం చెప్పాను పెద్దబాబు గారు? ఇలా కన్నెదిరితే ఆ కన్ను మూసుకొని ఇంకో కన్నుతో కళ్ళార్పకుండా చూస్తే అతరడం తగ్గుతుందని చెప్పావు కదా పార్వతి. అవును పెద్దబాబు గారు, కంగారులో మర్చిపోనాను. కంగారు పడకు. నీ కళ్ళు తుడిచే ఈ కుడి చెయ్యే నీ ఎడమ కన్ను మూస్తుంది.
నా రెండు కళ్ళు శాశ్వతంగా మోసేదాకా మీ స్పర్శ ఉండాలి పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి! ఎవరు పిలుస్తున్నారు పెద్దబాబు గారు? నేను వెళ్తాను. నల్ల పూసల తంతు మొదలవుతోంది. అది మొదలవుతుంది. అనుకున్న టైంకి అయిపోతుంది. నేననుకున్నట్టే జరుగుతుంది. నీ కన్నదరడం తగ్గింది కదా? తగ్గింది పెద్దబాబు గారు. గుండెదరడం అంటే భయం, అది కూడా తగ్గిందా? వెళ్ళి పార్వతి. నీ భయం నాకు అర్థమైంది పార్వతి. కట్టుకున్న భార్య తన భర్త తల్లి చేయి తప్ప ఇంకో ఆడపిల్లని పట్టుకొనివ్వదు. పని మనిషి ప్రతిసారి అవమానిస్తుంటే మనం భరిస్తూనే ఉన్నామంటే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఎన్నోసార్లు అనుకుంటాం, ఏమీ చేయలేం. అందుకే దాన్ని కొట్టకూడదు. గొంతు పెంచి మాట్లాడుతున్న దాని గొంతు నులిమేస్తే పీడ పోతుంది. పద, దాని సంగతి చూద్దాం. అయ్యగారు, పూజకు కావాల్సినవన్నీ వచ్చినట్టే కదా? వచ్చాయమ్మా. చిన్నమ్మగారు, ఈ సంచులు ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తినెట్టవయ్యా, నన్ను అడుగుతావేంటి? మీరు కోపంలో ఉన్నారనుకుంటా. పర్లేదు చిన్నమ్మగారు, పురమాయించిన పనులన్నీ పూర్తయినాయమ్మా. మంగళ వాయిద్యాల వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? దారిలో ఉన్నారనుకుంటా అమ్మగారు. సర్లే, వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. అట్టాగే అమ్మగారు. అంటే ఈ వివరాలన్నీ డ్రైవర్ని అడగాలా? ఎందుకు అడిగానంటే, ఈ నల్లపూసల తంతుకి నాదస్వర బృందం రాదు. పార్వతే నీకు జరిగే శుభకార్యానికి సంగీత సాధన చేసేలా చేస్తాను. అలా ఎలా? ఎలాగోలా, నువ్వు చూడంతే. పంతులు గారు, అన్ని సిద్ధంగా ఉన్నాయా? నమస్తే సిద్ధార్థ గారు. నమస్తే. హలో మామ్. హాయ్ డాడ్. అమ్మా, దేవేందర్ని రమ్మనండి. అమృత గడియలు మొదలయ్యాయి. బ్రో, నేను తీసుకొస్తాను మామ్. నీళ్ళు తీసుకొని చిన్నమ్మగారు. నేనెప్పుడు అడిగానయ్యా? పో అవతలకే. మీరు అడగలేదా? మంచినీళ్ళు అడిగారనుకున్నానే. హనుమంతు, అమ్మగారు, మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు వచ్చారా? వస్తున్నారు అమ్మగారు, దారిలో ఉన్నారు. ఎందుకు అబద్ధాలాడతావు? టైంకి రాని వాళ్ళు ఇక వస్తారనుకుంటావా? ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నీ కూతురు పొరపాటు చేసేది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. పెదబాబు, నీలాంబరి మెళ్ళో తాళి కట్టకపోయినా ఇప్పుడు పసుపు తాడికి నల్లపూసలు పేర్చేటప్పుడు మంగళ వాయిద్యాలతో కట్టించాలి అనుకున్నాను. కాని వాళ్ళు రాలేదు. పర్వాలేదమ్మా. ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఏది జరగాలో అదే జరుగుతుంది. రాని వాళ్ల కోసం ఆలోచిస్తే సమయం వృధా అక్క. పార్వతి, నీకు మంగళ వాయిద్యాలు వాయించడం వచ్చు కదా? తెలీదని చెప్పకే, మాకు తెలుసు.
మీ నాన్న చేసిన పొరపాటుని నువ్వైనా సరిదిద్దు. పార్వతి, ఇంకా ఆలోచిస్తావెందుకు? ఈ తంతు మొదలు పెట్టే అమృత గడియలు మొదలయ్యాయి. వెళ్ళు పార్వతి. అట్టగే అమ్మగారు. అందరూ కూర్చోండమ్మా. పెదబాబు, బంగారు గొలుసు తీసుకొచ్చావా? దేవా గొలుసు నాకు ఇచ్చాడా ఆంటీ? నీలాంబరి, ఒకసారి ఇట్రా. ఎక్కడికి భవాని? ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే వస్తావు. రా. అమ్మా, కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ప్రాణాలైన వదులుతాను కానీ నీ మెడలో మంగళసూత్రం వేయని నీలాంబరి. నల్లపూసలున్న మాంగళ్య ధారణ జరిపించే సమయం వచ్చిందమ్మా. మొదటిగా పెళ్ళైన వాళ్ళు ముందుగా మాంగళ్య ధారణ చేయండి. పార్వతి, మంగళ వాయిద్యాలు నువ్వే వాయించాలి. మహేంద్ర బాబు, ఇప్పుడు మీరు కూడా మాంగళ్య ధారణ చేయండి. నా దేవుడా, రాక్షస మెడలో మంగళసూత్రాలు ఎత్తే మంగళ వాయిద్యం వాయించేటప్పుడే నా ఊపిరి ఆగిపోవాలా?
బాబు దేవేంద్ర, ఇప్పుడు మీరు మాంగళ్యధారణ చేయండి. వెళ్ళు నాన్న. పెద్దబాబు, ఆలోచిస్తున్నావేంటి నాన్న? మెళ్ళోవే. ఏం జరిగింది పెద్దబాబు? ఏమైందమ్మా? పసుపు పడింది ఏం జరిగింది నాన్న? ఏమో డాడ్. పసుపు శుభసూచకమేనమ్మా, కంగారేమీ లేదు. సమయానికి మాంగళ్యధారణ అయితే జరిగింది. నేను మంగళసూత్రాన్ని నీ మెల్లో వేయనని నువ్వే వేసుకున్నావా నీలాంబరి? ఇంతకన్నా భాగ్యాన్ని మా కళ్ళారా చూడగలమా పెద్దబాబు? ఇక మాకు ఏ టెన్షన్ లేదు. నేను మంగళసూత్రాన్ని నీ మెల్లో వేయనని నువ్వే వేసుకున్నావా నీలాంబరి? ఇంతకన్నా భాగ్యాన్ని మా కళ్ళారా చూడగలమా పెద్దబాబు? ఇక మాకు ఏ టెన్షన్ లేదు. అమ్మా, ఇక పెద్ద కోడలతో సౌభాగ్యవ్రతాన్ని జరిపించండి. సూర్యోదయం కాకముందే స్నానం చేసి పూజ చేయాలి. భర్త తినగా మిగిలిన దాన్ని తినాలి. నీలాంబరితో ఈ వ్రతం జరిపిస్తాను సిద్ధాంతి గారు. మంచిదమ్మా. చెయ్యాల్సింది నీలాంబరితో కాదమ్మా, పార్వతితో.
ఒక్కరు. పార్వతి